కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమ్నిలంక వద్ద గోదావరిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి వరకు ఎస్డీఆర్ఎఫ్ గజ ఎత్తుగాళ్లతో గాలింపు చేపట్టారు. ఇవాళ ఉదయం నుంచి మళ్లీ గాలింపు కొనసాగుతుంది. ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. ఓ వేడుకకు వచ్చి ఆ తర్వాత సరదాగా స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు నిన్న నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా 21 ఏళ్లలోపు వాళ్లే కావడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన యువకుల కోసం ప్రస్తుతం గోదావరిలో గాలింపు అయితే కొనసాగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, లక్ష్మీదుర్గ గోదావరిలో ఘోరం జరిగింది. ఒక శుభకార్యానికి వచ్చిన యువకులందరూ కూడా సరదాగా స్నానానికి దిగి కొట్టుకుపోయిన ఘటన ముమ్మిడివరం మండలంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే గల్లంతైన 8 మంది కోసం కూడా అటు పోలీసులు కానీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రస్తుతం గాలింపు కొనసాగిస్తున్నాయి. అయితే ఒక్క మృతదేహం ఇప్పటి వరకు లభ్యం కాగా మరో 7 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అధికారులు అన్వేషిస్తున్నారు. మన విజువల్లో చూడొచ్చు, ఏదైతే ప్రమాదం జరిగిన చోటు ఇది గోదావరి ఒక పాయి అని చెప్పాలి. ప్రస్తుతం అయితే అమావాస్య కావడంతో పోటుపాటు కూడా తీవ్రంగా ఉంది. మరో పక్క చూస్తుంటే ఏదైతే యానాం సమీపంలో సముద్రం దగ్గర ఏదైతే వెనక్కి తన్నే పాయి కావడంతో పోటుపాటులు తీవ్రంగా ఉండడంతో నిన్న స్నానాన్ని దిగిన యువకులు కూడా ఒక్కసారిగా గల్లంత అయిపోయారు. ప్రస్తుతం అయితే సాధారణంగా అయితే ఏదైతే గోదావరిలో కొట్టుకుపోయిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి దగ్గరలోనే మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ పోటుపాటు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మృతదేహాలు కూడా గాలింపు చర్యలు కష్టమవుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే మన విజువల్లో చూడొచ్చు, పోలీసులు డ్రోన్ల సాయంతోనూ అదేవిధంగా గజీతగాళ్ల సాయంతోనూ ఎస్టీఆర్ఎఫ్ బోట్లతో సాయంతో ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే పోటుపాటు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మృతదేహాల లభ్యత అనేది కొంత కష్టంగా చూడొచ్చు. మన విజువల్లో చూడొచ్చు, పోలీసులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడికక్కడ గాలింపు చర్యలు తీవ్రం చేశారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించడంతో పాటు ఎక్కడికక్కడ గోదావరి తీర ప్రాంతంలో ఎవరు పడితే వాళ్ళు స్నానాన్ని దిగి ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అధికారులు హెచ్చరిక చేశారు. మరోపక్క చూస్తుంటే ప్రస్తుతం ఆర్డీఓ కూడా మనతో మాట్లాడారు. ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు. లక్ష్మీదుర్గ.